హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ ఎన్వి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ ఏంటో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. వినాయక చవితి రోజు నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను, ఎలా పూజ చేసుకున్నాను అవన్నీ మీకైతే చూపించేద్దామని అయితే అనుకున్నాను. అందుకే ఈసారి వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ బ్యాక్గ్రౌండ్ నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. దాంతోపాటు కనిపిస్తున్న ఫ్లవర్స్ కూడా. అలాగే ఇక్కడ వినాయకుడికి డెకరేట్ చేసిన అన్ని ఫ్లవర్స్ని అయితే నేను ఫ్లవర్ మార్కెట్లో తీసుకున్నాను. మీరు నా బ్లాగ్స్ చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడికి దండ వేశాను కదా, అదైతే రోజ్ ఫ్లవర్స్తో నేనే చేశాను. ఎవ్రీ ఇయర్ గులాబీ పూలు తెచ్చుకొని ఓన్గా ఇలా చేసుకోవడం అంటే నాకు ఎంతో ఇష్టం అనమాట. అందుకే ప్రతి సంవత్సరము నేనే చేసుకుంటాను. అదొక సాటిస్ఫాక్షన్. అలాగే అన్ని రకాల పత్రులను తీసుకొని వినాయకుడిని అలంకరించుకున్నాను. వినాయకుడికి గరికతో పూజ చేస్తే చాలా మంచిది అంటూ ఉంటారు. సో గరికను కూడా నేను తెచ్చుకున్నాను. దాన్ని కూడా వినాయకుడి దగ్గరే పెట్టి డెకరేట్ చేసుకున్నాను. తర్వాత తెచ్చుకున్న ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇలా పెట్టుకొని డెకరేట్ చేసుకొని దీపాలను కూడా పెట్టుకున్నాను. బట్ పండగైన ఇన్ని రోజులకు పెట్టడానికి కారణం ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకని ఈ రోజైతే ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. చక్కగా అంతా డెకరేట్ చేసుకొని ప్రసాదాలన్నీ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ప్రసాదాలు అవి చేసేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ నాకైతే వీలవ్వలేదు, లేట్ అయిపోతుందేమోనని చేసేసాక అయితే షూట్ చేశాను. మరీ ఎక్కువ ప్రసాదాలు అయితే చేయలేదు. ఒక 5 ఐటమ్స్గా పెడదామని 5 రకాలైతే చేసుకున్నాను. అలాగే పూజలో మాతో పాటు మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో అందరం కలిసి అయితే వినాయక చవితిని అయితే చక్కగా చేసుకున్నాము. మెయిన్గా నాకన్నా మా పాపకి వినాయక చవితి అంటే చాలా ఇష్టము. వినాయకుడు అని విగ్రహాన్ని హగ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. తనకైతే చాలా ఇష్టము. అలాగే చిన్నప్పుడు నాకు కూడా వినాయక చవితి అంటేనే చాలా ఇష్టము. ఈ సిటీస్లో ప్రతిదీ మనం కొనుక్కొని చేసుకునే పండగ వేరు, అలాగే ఊరిలో మనం చేసుకునే పండగ వేరు. మామిడాకుల దగ్గర నుంచి పత్రి దగ్గర నుంచి మనకు అన్ని చక్కగా దొరుకుతాయి. మనం పిల్లలుగా ఉన్నప్పుడైనా లేదంటే మన పిల్లలకైనా వినాయకుడు అంటేనే ఇష్టము. ఎందుకంటే ప్రతి పిల్లవాడిలో గణేష తత్వం ఉంటుంది. అందుకని వినాయకుడికి అందరూ త్వరగా కనెక్ట్ అవుతూ ఉంటాము. అందుకే పిల్లలు గణేష రూపంతో సమానం అన్నమాట. అందుకే వినాయకుడిని మనం బుజ్జి గణపయ్య, బొజ్జ గణపయ్య, బుజ్జి గణేశుడు అని కూడా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాము. నేను బాగా చేసుకునే పండగలన్నిటిలో వరలక్ష్మి వ్రతం ఒకటి, అలాగే వినాయక చవితి ఒకటి. వినాయక చవితి చేసుకోవడం అంటే కూడా నాకు చాలా బాగా ఇష్టము. అందుకే ప్రతి సంవత్సరం వినాయక చవితికి బాగా డెకరేట్ చేసుకొని ఇలా నాకు తోచినంతలో నాకు వీలైనంతలో చేసుకుంటూ ఉంటాను. ఈసారి అయితే ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళాం కాబట్టి మాకు తక్కువ ఖర్చులోనే మంచిగా ఫ్లవర్స్ అయితే బాగా దొరికాయి. ఆ ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాను. ఇంకా చాలా ఫ్లవర్స్ అయితే ఉండిపోయాయి. సో అవన్నీ నేను వీక్ మొత్తం అయితే దేవుడికి రోజు దీపారాధన చేసుకొని పెట్టుకుంటూ ఉన్నాను. సో ఇలా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము. అలాగే అష్టోత్తరం చదువుకొని కథనైతే చదువుకోవడం స్టార్ట్ చేశాము. వినాయక చవితి రోజు పొరపాటున ఎక్కడ చంద్రుడిని చూస్తానో అని ప్రతి సంవత్సరం అయితే భయం నాకు ఉంటుంది. ఎక్కడ నీలాపనిందలు పడాలో, ఏ అపనిందలు తెచ్చుకోవాలో అని అయితే అనుకుంటూ ఉంటాను. బట్ పొరపాటున చూసినా కానీ మనం కథ చదువుకొని చక్కగా వినాయకుడి దగ్గర అక్షింతలు వేసుకుంటాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ రోజంతా మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎందుకో నాకు తెలీదు, బట్ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఎందుకంటే మనం కథను చదివేసుకున్నాక చక్కగా అక్షింతలు అయితే నేను మా హస్బెండ్తో వేయించుకున్నాను. పాప, నేను అలాగే అందరం వేసుకున్నాము. ఇక్కడైతే మా చెల్లి కథ చదువుతూ ఉంది. నాకు ఆ రోజు బాగా కోల్డ్ ఉందన్నమాట. అందుకే నేనైతే చదవలేకపోయాను. సో తన్ని చదవమన్నాను, తనైతే చదువుతూ ఉంది. వినాయకుని వ్రత కథ చదివేసుకుని అలాగే ప్రసాదాలన్నీ నివేదన చేసుకొని చివరికి హారతి అయితే ఇలా ఇచ్చామన్నమాట. వినాయక చవితి రోజు చిన్నప్పుడు మా తాతయ్య ఒక పాట పాడేవాళ్ళు. ఆ పాటనే ఎప్పుడు పాడుతూ ఉంటాం మేము కూడా. సో అదే పాట ఇక్కడ నేను కూడా పాడాను.
ఆసరగ విద్యలకు ఆది గురువైనట్టు జూసురోత్తమలోక పూజ్యులకు జయమంగళం నిత్య శుభమంగళం నేరేడు మారేడు దూర్వార చెంగల్ వరిస్తరేడు వేరు వేరుగా వెచ్చి వేసతో పర్వముల దేవ గణపతికి గుడి జయమంగళం నిత్య శుభమంగళం. ఏమైనా తప్పుగా పాడి ఉంటే క్షమించండి, బట్ నాకు కుదిరినట్టుగా నేను పాడాను. అలాగే వినాయక చవితి అంటే ఉండ్రాళ్ళు, కుడువులు, గుంజీళ్ళు, మన బుక్స్ అన్ని తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకోవడం ఇవే కదా జరుగుతూ ఉంటాయి. మా పాప బుక్స్ అన్ని పెట్టి పూజ చేసుకున్నాము అక్షింతలు వేసి. అలాగే ఇవన్నీ నేను చేసిన ప్రసాదం అన్నమాట. పులిహోర, కుడుములు, గారెలు, పానకము, వడపప్పు, చలిమిడి, ఇలా 5 ప్రసాదాలు అయితే నేను పెట్టుకున్నాను. తర్వాత అందరికీ ప్రసాదాలు పంచుకొని మేమైతే భోజనం చేశాము. సో ఈ వీడియోని ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడు, అలాగే మా డెకరేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను కామెంట్లో అడగండి, నేను మీకు లింక్ అయితే పంపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.